పెట్లందు పోషకాల పెట్లు వేరయ్యా. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో ఏపీలో టీడీపీ రౌడీలు రెచ్చిపోతున్నారు. తాజాగా శ్రీకాకుళం జిల్లాలో టీడీపీ గూండాల దాడిలో వైఎస్ఆర్సీపీ కార్యకర్త మృతి చెందాడు. ఎచ్చెర్ల మండలం ఫరీద్పేటకు చెందిన వైఎస్ఆర్సీపీ కార్యకర్త కూన ప్రసాద్ పై టీడీపీ నేతలు దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన ప్రసాద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. కూన ప్రసాద్ బైక్ను ధ్వంసం చేశారు. కూన ప్రసాద్ మృతిపై మాజీ ఎమ్మెల్యే గొర్రెల కిరణ్ కుమార్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు, ప్రసాద్ మృతి చాలా దిగ్భ్రాంతి కలిగించే అంశం. టీడీపీ దాడులు ఆగడం లేదు. ఏకంగా టీడీపీ కార్యకర్తలపై దాడి చేస్తూ వారిని చంపివేస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం, చంపివేస్తున్న ఘటనలు మనం చూస్తూ ఉన్నాం. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మీద దాడుల పరంపర, హత్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటి వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే 30 మందికి పైగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను అత్యంత దారుణంగా చంపారు. ఇదే తరహాలోని గత ఆదివారం వైఎస్ఆర్సీపీకి చెందిన కార్యకర్త కూన ప్రసాద్ మీద విచక్షణారహితంగా తెలుగుదేశం పార్టీకి చెందిన కార్యకర్తలు దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా ప్రసాద్ గాయపడ్డారు. గాయపడిన ప్రసాద్ను వెంటనే హుటాహుటిన కేజీహెచ్ హాస్పిటల్కి తరలించారు. అయినప్పటికీ కూడా ప్రసాద్ బతకలేదు. ఈరోజు ఉదయం 5 గంటల సమయంలో ఆయన మృతి చెందాడు. దీని మీద ప్రసాద్ తల్లిదండ్రులు మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. దాడి ఏ విధంగా చేశారు, ఎందుకోసం చేశారు అనే విషయాలు మనతో మాట్లాడడానికి ప్రసాద్ తల్లిదండ్రులు చెప్పండి. అసలు ఈ దాడి ఎన్ని గంటల సమయంలో జరిగింది, ఎందుకు దాడి చేశారు మీరు? ఆదివారం సాయంత్రం 11 గంటలప్పుడు కరెంట్ ఆరింది. అదే టైంలోనే ఈయన్ని దాడి చేశారు. ఆదివారం నైటు 11 గంటలకి దాడి చేశారు. మరి ఇది ఘోరాది ఘోరంగా మరి విపరీతమైన తలకాయ మీద రాడ్లతో కర్రలతో కొట్టి ఒక మేడ మీద సిద్ధ కొట్టేశారు. అంతలోగా మేడలో ఉన్నవారు ఎవరు ఏంటి గొడవ అనేసి అవుతుందని చెప్పి వాళ్ళు బయటకు వచ్చి చూసేసరికి వీళ్ళు గోడ మీద జంప్ అయిపోయారు. మా రక్తం మడుగులను పడిన పిల్లని చూసి వాళ్ళ ఇంటికి వాళ్ళ వానరును ఒక 2 పోలీసు వాళ్ళు మా ఇంటికి వచ్చారు. మా ఇంటికి వచ్చిన తర్వాత నన్ను కూన ప్రసాద్ ఏమవుతాడమ్మా నేను అడిగారు. మా అబ్బాయినండి, నా అతను అంతే, మీ అబ్బాయిని కొట్టేసి మేడమే పడేశారు అని అన్నతోనే సడన్గా సాగుతున్నాను నేను. వెంటనే వెళ్ళి చూసేసరికి మా అబ్బాయి వెంటనే 108 అక్కడ పోలీసు వాళ్ళు ఆల్రెడీ వెళ్ళేసరికి ఉన్నారు. బండి కూడా అక్కడ తగలబెట్టేసి ఉంది. అక్కడ నుండి శ్రీకాకుళం పెద్ద గవర్నమెంట్ ఆసుపత్రిలో తీసుకెళ్ళి రాత్రి 2 గంటల దాకా వైద్యం చేశారు. అక్కడ సరిగా మెదడులో ఉన్న రక్తం గ్యాట్ కట్టిందని చెప్పేసి ఇక్కడ సరైన డాక్టర్ లేరు, వైజాగ్ కేహెచ్ తీసుకెళ్ళిపోయి వాళ్ళే లెటర్ రాసి 108 ద్వారా మమ్మల్ని ఇక్కడ పంపితే తెల్లారి 3 గంటలు ఇక్కడ బయలుదేరితే తెల్లారి 6 గంటలు ఇక్కడికి వచ్చాం. వచ్చినాక ఇక్కడ వైద్యం స్టార్ట్ చేసాం. నిన్నటి వరకు పరపరాకు మాట్లాడేవాడు, రాత్రి నుండి కూడా మరి దారుణంగా మాట్లాడడం, ఇక మైండ్ కుక్సిపోయి నన్ను బావ అని అనడము, మా పిల్లడినేమో బెదరా అనకంటేమో ఏరా బావ అని అనడం, ఇలాగ పరపరాకు మాటలు ఉండేవాడు. ఇలాగ ఎన్ని చేసినా సరే నేను ప్రతిపించుకోవడం కాపాడుకోవడానికి బాగా ప్రయత్నించాము. అయినా సరే కాపాడుకోలేకపోయాం. ఈరోజు ఉదయం 5 గంటలకి మమ్మల్ని ఇడిచి దూరం వెళ్ళిపోయాడు. మీ అబ్బాయి మీద దాడి చేశారు అనుకుంటున్నారు మీరు? పార్టీ కక్షలండి, వాళ్ళతోనే ఉన్నాడు. ఇంతకుముందు కూడా ఆల్రెడీ ఆడికి 2 సార్లు అటాక్ చేశారండి. ఆ అటాక్ చేసిన తర్వాత అప్పుడు తప్పించుకున్నాడు. కానీ ఈ టిప్ మాత్రం పాపం బలైపోయాడండి. వాడికి న్యాయం చేయండి. మీ పోలీసు వాళ్ళు కూడా పట్టించుకోలేదు, ఆ రోజు పట్టించుకోలేదు. వాళ్ళందరూ పెద్ద వాళ్ళందరూ కూనుకొని ఇచ్చేసరికి అప్పటికప్పుడు ట్రీట్మెంట్ చేశారు తప్ప అక్కడ కూడా పట్టించుకోలేదు. తర్వాత ఏమో వైజాగ్ కేహెచ్కి వచ్చిన తర్వాత కూడా 11 దాకా పట్టించుకోలేదు. తర్వాత ఎమ్మెల్యే గొర్రెల కిరణ్ వచ్చిన తర్వాత ఇక ట్రీట్మెంట్ మొదలెట్టారు. ఎన్ని మొదలెట్టినా సరే ఆయన కాపాడుకోలేకపోయాం. ఎంతమంది ఆ రోజు ఈ దాడిలో పాల్గొన్నారని మీరు అనుకుంటారు? ఎంతమందిని పోలీసులు అరెస్ట్ చేశారు? 4 అరెస్ట్ అయ్యారు. 9 నుండి 10 మంది లోపు అనేసి నాకు తెలిసింది. కానీ వాళ్ళు ఎవరని నాకు తెలీదు. కానీ న్యూస్ మాత్రం నాకు తెలిసింది. ఎందుకంటే ఆడుతున్నట్టుగానే ఉన్నాను నేను, అక్కడ లేను కానీ పిల్లల్ని తీసుకుని ఇక్కడ ఆసుపత్రిలో ఉన్నాను. అప్పటి నుండి కూడా ఆదివారం నైట్ నుండి ఈరోజు శనివారం దాకా కూడా ఆయన దగ్గరే ఉన్నాను. ఇప్పుడు కూడా ఆయన బాడీ దగ్గర ఉండే మాట్లాడుతాను. అంటే ఆ రోజు నువ్వు కూడా ఉన్నావు కదా, అంటే దాడి జరిగిన తర్వాత వెళ్ళావు కదా, ఆ రోజు ఏమైనా తెలివి ఉందా మీ అబ్బాయికి? ఏమైనా చెప్పాడా? తెలివి లేదు కానీ ఆయన రక్తమడులో నుండి ఒక 4 పట్టుకొని బల్ల మీద వేసి తీసుకొని అంబులెన్స్ ఎక్కించి గవర్నమెంట్ ఆసుపత్రి తీసుకెళ్ళిన తర్వాత గవర్నమెంట్ ఆసుపత్రిలో మా వాళ్ళకి కాదు, ఇది బెడ్లో పెద్ద స్కానింగ్ తీశారు, ఎంఆర్పి స్కానింగ్. ఇది మా వాళ్ళకు ఇక్కడ డాక్టర్ సరైన డాక్టర్ లేడు. హైదరాబాద్ ఇక్కడ వైజాగ్ కేహెచ్ తీసుకెళ్తే తప్ప ఆ డాక్టర్
సరే డాక్టర్ అక్కడ ఉన్నాడు ఇక్కడ లేడనేసి రాత్రి 3 గంటల అప్పుడు 108కి నిండి తీసుకొచ్చి వైజాగ్ కేహెచ్కి ఈ గవర్నమెంట్ ఆసుపత్రి పేరు ఏంటండి కేజీహెచ్కి తీసుకొచ్చారు. పాత గొడవలు కొత్త గొడవలు అన్నీ కూడా ఏదైనా సరే ఆయన చంపడానికి ఆల్రెడీ 8 నెలలు బట్టి ప్లానింగ్ తీసుకొని ఈ రోజుకి ఆయన ఆత్మహత్యారు. అంటే వైసీపీలో ఉన్నాడని చెప్పేనా? వైసీపీలో ఉన్నాడనేసి పార్టీ ఫీలింగ్ జెండా పెట్టుకుని వెళ్తున్నాడు తిరుగుతాడు అనేసి ఆ కక్షతోని వాడిని అయితే ఘోరంగా దాడి చేసి చంపేశారు 9 నుండి 10 మంది లోపు. గతంలో 2 సార్లు దాడి చేశారని కదా, అప్పుడు ఎటువంటి గాయాలు అయ్యాయి? అప్పుడు సులభమైన గాయాలు, పెద్ద గాయాలు కాదు, చేతులకి పెద్దగా పర్లేదు, బాగా తగ్గింది, వాటి వల్ల కాపాడుకున్నాం. కానీ ఈ ట్రిప్ మాత్రం చాలా ట్రై చేసిన, కష్టపడి కాపాడుతున్న ప్రయత్నించిన ప్రతి డాక్టర్ కాల్ కూడా పట్టుకున్నాం కానీ బతకలేదు. ప్లాన్ మీద కొట్టారు పిల్లోడిని. ప్లాన్ మీద అంతా రాజకీయాలు చేశారు, కావాలని చేశారండి. వెనకున్న వాళ్ళు ముందున్న వాళ్ళు కావాలని నడిపించి కొట్టారండి. ప్రసాద్కి మట్టి మా అబ్బాయికి మట్టుకు న్యాయం చేయండి. పోలీసు వాళ్ళు నాయకులు ఏం చేస్తారో చేయండి న్యాయంగా. ఆయన ఆత్మకైనా శాంతి ఇవ్వండి. ఇప్పుడు ఇన్నాళ్ళలో మా మాట వినలేదు ఆ పిల్లడు. మా మాట వెనక ఇంతవరకు తెచ్చుకున్నాడు. రాజకీయం అని తిరిగి మా మాట వెనక మేము రోజులు కూడా వెళ్ళిపోయామండి. ఊళ్ళో కూడా లేము మేము. ఆ పిల్లోడే ఉంటున్నాడు అక్కడ. ఆ పిల్లోడే ఉంటున్నాడు. మేము వచ్చామని మాకు రాలా, భీమవరం రమ్మంటే రాలా. ఆ పార్టీని నమ్ముకొని ఉన్నాడు. ఆ పార్టీ గురించి చనిపోయాడండి. మరి పార్టీ వాళ్ళు పోలీసు వాళ్ళు ఏం చేస్తారో న్యాయం చేయండి. ఆ పిల్లోడికి న్యాయం చేయండి. గతంలో కూడా ప్రసాద్ మీద 2 సార్లు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలు అటాక్ చేశారని, అప్పుడైతే ప్రాణాలతో భయపడిన ప్రసాద్ మాత్రము 3వసారి మాత్రము వారు దాని నుండి తప్పించుకోలేకపోయారని అత్యంత కిరాతకంగా రాడ్లతో కొట్టి గాయపరిచారని, చికిత్స పొందినప్పటికీ కూడా కేజీఎస్లో చికిత్స చేసినప్పటికీ కూడా ప్రసాద్ను బతికించుకోవాలని ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా వారు చేసిన గాయాల వల్ల ప్రసాద్ బతకలేదని చెప్తున్నారు. వారికి కఠినమైన శిక్ష కూడా విధించాలని చెప్పి ప్రసాద్ తల్లిదండ్రులు డిమాండ్ చేస్తారు. మొత్తం ఈ సంఘటనలో 10 మంది పాల్గొనగా కేవలం 4 మాత్రమే అరెస్ట్ చేశారని, ఇంకా 6 అరెస్ట్ చేయాల్సి ఉందని చెప్తున్నారు. సిద్ధు.